హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్గా మనము ఆర్పిఎఫ్ ఎస్ఏ మనము 40 క్వశ్చన్స్ వరకే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ వీడియో కంటిన్యూషన్ సో 40 నుంచి మనము 50 వరకు ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం గబగబా, ఓకేనా? సో వీడియో లేట్ ఎందుకు, వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అంటే 40 క్వశ్చన్ చూడండి. సో 40 క్వశ్చన్ మనకి ఫుట్బాల్ రిలేటెడ్ పర్సన్ కాదు, మైకల్ సుష్ముషర్, ఓకేనా? సో మనకి పెలి, లియోనాల్ మెస్సీ అండ్ నేమర్ వీళ్ళు ముగ్గురు కూడా ఫుట్బాల్కి సంబంధించిన పర్సన్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ ఎంత అమ్మ? 5 years, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి సో ఇన్ ఇండియాస్ కల్చరల్ హిస్టరీ హూ బిలాంగ్ టు ద నార్త్ అండ్ ద్రవిడియన్స్ ఆఫ్ ద సౌత్. సో మనకి టెంపుల్స్ అనేది సౌత్కి సంబంధించింది కదా, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి హూ వాజ్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద ఇంటీరియం క్యాబినెట్ బిల్ట్ ఇన్ 1946లో మనకి ఎవరి ఆధ్వర్యంలో ఇంటీరియం క్యాబినెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే జవహర్లాల్ నెహ్రూ, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి యూనియన్ టెరిటరీ ఎవరి చేత గవర్న్ చేయబడుతుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం, ప్రెసిడెంట్ అనమాట, ఓకేనా? సో మనకి నీల్ కల్టివేషన్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి అనమాట, 2 మెయిన్ మెథడ్స్ ఉంటాయి అనమాట. సో అందులో మనకి ఒకటేమో ప్రైవేట్గా ఉంటుంది, ఇంకొకటేమో రయాత్ అనమాట. సో 2 మెథడ్స్ ఉంటాయి. సో అది కూడా చాలా ప్రైవేట్గా జరుగుతాయి అనమాట. కల్టివేటింగ్ నీల్ ప్రైవేట్, ఇంకొకటి ఏంటి అంటే రయాత్ అంటాం, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సిఆర్ఆర్, ఇది ఎకానమీమా, ఓకేనా? సో ఎకానమీ అనమాట. సో సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ అని చెప్తాం, ఓకేనా? సో ఫుల్ ఫామ్ అనమాట. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజ్యసభ. సో రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే మినిమం ఏజ్ మనకి ఎంత ఉండాలి అంటే 30 years ఆఫ్ ఏజ్, ఓకే? నెక్స్ట్ చూసుకుంటే మనకి నార్మల్లీ ద డాష్ లీవ్స్ మినరల్ సబ్స్టాన్సెస్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఫోలం. సో మనకి జైలం అనేది వాటర్. సో వాటర్ ప్లాంట్లో వాటర్ని మనకి ఫ్లో చేస్తుంది అనమాట, ఓకేనా? సో ఇలాగా. నెక్స్ట్ చూసుకుంటే మనకి గడ్కారీ రెవిలియన్ హ్యాపెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. మన గడ్కారీ రివెలియన్ ఎక్కడ జరిగింది, ఏ ప్లేసెస్లో జరిగింది అంటే కొల్హాపూర్, ఓకే? నెక్స్ట్ చూసుకుంటే మనకి ద ట్రెంచ్ ఆఫ్ జపాన్ ఈజ్ లొకేటెడ్ విచ్ ఓషన్. సో మనకి జపాన్ ఎక్కడ లొకేట్ అయింది, ఏ ఓషన్ దగ్గర లొకేట్ అయింది అంటే మనకి ఆర్కిటిక్ ఓషన్, ఓకేనా? సో ఆర్కిటిక్ ఓషన్ దగ్గర మనకి ట్రెంచ్ ఆఫ్ జపాన్ అనేది లొకేట్ అయ్యింది, ఓకేనామా? సో ఇవి మన జిఎస్ అన్నమాట. సో 40 ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో దాని కంటిన్యూషన్ 10 క్వశ్చన్స్ 50 దాకా ఈ వీడియోలో చెప్పాను, ఓకేనామా? దీంట్లో భాగంగా మన ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. సో జనరల్ అవేర్నెస్ సిరీస్, ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ప్లేలిస్ట్లో ఉన్నాయేమో చూసేయండి, ఓకేనా? సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట, ఓకే? సో మస్ట్ షుడ్గా వాచ్ చేయండి, ఓకే? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.